ప్రసిద్ధ సరస్వతీదేవి క్షేత్రం బాసర వసంత పంచమి వేడుకలకు ముస్తాబైంది. రేపటి నుంచి 14వ తేదీ వరకు వేడుకలు సాగనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా 2 రోజుల ముందు నుంచే వేడుకలను ప్రారంభిస్తున్నారు. 14న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 50,000కు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్షరాభ్యాసం కోసం ప్రత్యేక మండపాలు, సేద తీరేందుకు తాత్కాలిక పందిళ్లు, బయో టాయిలెట్లు, ఉచిత పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ పట్టణాల నుంచి ఆర్టీసీ బాసరకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఓం సరస్వతే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరా పీఠంలయే సరస్వతి నమోస్తుతే. శ్రీ బాసరా జ్ఞానసరస్వతి దేవాలయంలో వసంత పంచమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇందులో భాగంగానే స్వస్తిశ్రీ మాఘశుద్ధ తదియ నుండి మొదలుకొని ద్రాయణ్యక దీక్షలో పంచమి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ముఖ్యంగా లోక కళ్యాణార్థము మరియు ఆలయంలో పునర్నిర్మాణం ఏదైతే అనుకున్నామో దాంట్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా అమ్మవారి ఆలయం యొక్క పునర్నిర్మాణం త్వరితగతిగా జరగాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం కొత్తగా అమ్మవారి మూలమంత్రాలతో అష్టోత్తర చండీ సహిత అష్టోత్తర శత మహాకలశాభిషేకం యొక్క వైదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోక కళ్యాణార్థం జరిగే ఇటువంటి కార్యక్రమంలో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అదేవిధంగా అందరూ సుఖశాంతులతో ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క ఆలయం పునర్నిర్మాణం త్వరితగా కావాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుచున్నాము. అదేవిధంగా ఈ చండీ పూజలు వైదిక కార్యక్రమంలో భాగంగా వసంత పంచమి రోజున అమ్మవారికి ఈ అష్టోత్తర శత కలశాలతోనే అభిషేకం చేస్తాం. కాబట్టి ఈ యొక్క వైదిక కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో దిగ్విజయం కావాలని చెప్పి. ఓం నమో సరస్వతే నమః. శ్రీ పంచమి వసంత పంచమి 12వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు జరుగుతుంది. ఇది ముఖ్యంగా అమ్మవారి పుట్టినరోజు 14వ తారీఖు. ఆ రోజున మనకు లక్షలాది మంది భక్తులు వస్తారు. వారి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా మాకు వచ్చే భక్తులు అక్షరాభ్యాసం కోసమే ఇక్కడికి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర నుండి వస్తారు. వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లు, ఎలిమినేషను, తర్వాత వారి కోసం ప్రత్యేకంగా మంచినీరు, తర్వాత బిస్కెట్లు, పాలు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు 14వ తారీఖు రోజు ఉదయం 9 గంటలకు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. వాటన్నిటికి కూడా మేము తగు ఏర్పాటు